హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలా గ్యాప్ వచ్చేసింది. ఈరోజు మనం బీప్ పిండి అండి, బీప్ పిండితో స్నాక్ ఐటెం, మంచి హెల్తీ స్నాక్ ఐటెం చేసుకుందాం. ఒక గ్లాస్ బీప్ పిండి, ఒక 3 స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టాను. ఒక 4 గంటల ముందు నానబెట్టాను, బాగా నానిపోయినాయండి. వీటితో పాటు ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ వాము, ఇవి వేసుకుని సింపుల్గా చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా పిండి ప్రిపేర్ చేసుకుందాం. గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ పోసానండి. ఇందులో ఏమి వేయలేదు. ఇవి మరుగుతున్న టైంలో మనం ఉప్పు, కారం, వాము తీసుకున్నాం కదా, వేసేసుకుందాం. వాటితో పాటు సగ్గుబియ్యం కూడా వేసేస్తున్నాను. మూడు స్పూన్లు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఒక 4 గంటలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు బీప్ పిండి కూడా వేసేస్తున్నాను. గ్లాస్ బీప్ పిండికి గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేద్దాము. స్టవ్ కట్టేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత ఇది మనం చేసుకుందాం. పిండి మొత్తం కలిసేలాగా మెత్తగా కలిపేసుకోవాలండి. ఇందులో మనం ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక గ్లాస్ పిండి ఉడకపెట్టాము. దీనిలో 3 స్పూన్లు సగ్గుబియ్యం 4 గంటల సేపు నానబెట్టి వేసాను. ఒక స్పూన్ ఉప్పు, స్పూన్ కారం, స్పూన్ వాము వేసాను. అంతేనండి, ఇంకేం వేయలేదు. ఇప్పుడు వీటిని జంతికల కింద నొక్కేసుకుందాం. పిండి అంతా చిన్న చిన్న ఉండల కింద ఇలా చేసుకోవాలి. జంతికలు చేద్దాం అనుకున్నానండి. సగ్గుబియ్యం వేసిన వల్ల జంతికలు గొట్టంలోంచి దిగట్లేదు. అందుకని ఇలా స్నాక్స్ కింద చేస్తున్నాను. మనం వేడి నీళ్ళలో ఉక్కబెట్టాం కాబట్టి పిండి చాలా ఈజీగా అయిపోతుంది. సగ్గుబియ్యం వేసిన వల్ల చాలా గుల్లగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇలా 2 వేళ్ళ మధ్యన ఇలా పెట్టుకుంటే చాలండి. బటన్ వేలుతో నొక్కితే చాలు, ప్రెస్ అయిపోతుంది. చాలా బాగుంటాయి. నేను సేమ్ స్నాక్స్ ఇదివరకు చేశాను, కాకపోతే అవి నువ్వులు వేసి చేశాను. ఇందులో సగ్గుబియ్యం వేస్తున్నాం. డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవటం అండి. మొత్తం అన్నీ ఇలా పలుచగా చేసుకోవటమే, అంతే. ఇలా ఏలుతో ఇలా అంటే వచ్చేస్తుంది అన్నమాట. నేను ఆయిల్ కూడా ఏం రాసుకోలేదండి, ఊరికే డైరెక్టే నొక్కేస్తున్నాను. అన్నీ సేమ్ ఇలాగే నొక్కాను. అన్నీ నొక్కేసానండి. ఇప్పుడు మనం ఆయిల్లో వేగించేసుకుందాం. నూనెకి ఆగిపోయిందండి, వేసేస్తున్నాను.
స్టవ్ కట్టేస్తున్నానండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. బియ్యపిండి సగ్గుబియ్యంతో స్నాక్స్ అండి. ఒక గ్లాస్ బియ్యపిండి ఒక గ్లాస్ నీళ్ళలో ఉడకపెట్టాను. ఒక స్పూన్ ఉప్పు, స్పూన్ కారం, స్పూన్ వాము వేసాను, అంతేనండి. చాలా చాలా గుల్లగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అసలు చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకి బాగుంటుందండి. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా, మీకు చేస్తే ఇలాంటివి చేసి పెడితే చాలా బాగుంటాయి. గుల్లగా వచ్చినాయి అండి. మనం నీళ్ళల్లో ఉడకబెట్టిన వల్ల గుల్లగా వచ్చినాయి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. ఫస్ట్ జంతికల కింద మురుగుల కింద లావు మురుగుల కింద చేద్దామని కలిపాను అసలు పిండి. కానీ జంతికలు కొట్టడంలో సగ్గుబియ్యం వేసాను కదండి. సగ్గుబియ్యం వేగి భలే వైట్గా కనిపిస్తున్నాయి చూడండి, చాలా బాగుంటాయి టేస్ట్. సగ్గుబియ్యం వేసిన వల్ల దిగలేదు, అందుకని ఇలా చేతి చెక్కల కింద చేశాను. సేమ్ ఐటెం మన వీడియోలో ఉంది, కాకపోతే నువ్వులు, పచ్చిమిర్చి, అల్లం వేసి చేశాను. ఇదేమో ఉప్పు, కారం, సగ్గుబియ్యం వేసి చేశాను. దానికి దీనికి టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.